Express, an international courier service. గతేడాది చైనాలో ఏకంగా 300 అడుగుల బోరుబావిలో అడుగున ఉన్న 3 ఏళ్ల బాలుడిని అక్కడి అధికారులు కేవలం 2 గంటల్లోనే కాపాడి శభాష్ అనిపించుకున్నారు. కానీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెల్లి గ్రామంలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన 18 నెలల చిన్నారి మీనాను శనివారం మధ్యాహ్నానికి కూడా బయటకు తీసుకురాలేకపోయారు. తొలుత కేవలం 40 అడుగుల లోతులో పడిపోయిందని, త్వరగానే రక్షిస్తామని అందరూ భావించగా ఆపై 70 అడుగుల లోతుకు జారిందని శుక్రవారం సమాచారం. శనివారం నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిన్నారి మీనా ఇప్పుడు 200 అడుగుల మేర ఉన్నట్లుగా కెమెరాలో కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. గతేడాది మార్చి 31న తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ వీపాంగ్లో 3 ఏళ్ల బాలుడు స్నేహితులతో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అరగంటలో ఘటనా స్థలానికి 2 ఫైర్ ఇంజన్లు, 12 మంది సిబ్బంది చేరుకున్నారు. 11 ఇంచుల వెడల్పున్న బోరుబావిలో పడ్డ చిన్నారి 300 అడుగుల లోతులో ఉన్నాడని సెన్సార్ల ద్వారా గుర్తించారు. సెన్సార్లతో పాటు ఆక్సిజన్ పైపును చిన్నారికి కట్టేందుకు ఇతరత్రా పైపులను సిబ్బంది బోరుబావులకు దింపారు. సెన్సార్ల సాయంతో వారి వద్ద ఉన్న మానిటర్లో బాలుడి కదలికలను గుర్తించారు. ఆపై బాబు ముక్కుకు ఆక్సిజన్ పైపు సెట్ చేశారు. అత్యాధునిక సెన్సార్ల సాయంతో బాబుకు ఒక పైపు చుట్టుకునేలా చేశారు. తమ వద్ద ఉన్న స్క్రీన్లో చూస్తూ చిన్నారికి కట్టిన పైపులతో పాటు ఆక్సిజన్ సెన్సార్ పైపులను పైకి లాగడం ప్రారంభించారు. అలా జాగ్రత్తగా 2 గంటల పాటు ఎంతో శ్రమించిన సిబ్బంది బాలుడికి ఎలాంటి గాయాలు అవ్వకుండానే బోరుబావి నుండి రక్షించారు. బాలుడి తల్లిదండ్రులతో పాటు ఘటనా స్థలంలో ఉన్న అందరూ ఈ అద్భుతాన్ని వీక్షించారు. బాలుడి తండ్రి చెంగ్ ఫైర్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. అంత లోతైన బోరుబావిలో పడినా నా కుమారుడికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. అయితే భయంతో ఎంతోసేపు ఏడుస్తూనే ఉన్నాడని చెప్పాడు. అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించిన కారణంగానే సిబ్బంది తమ కుమారుడిని రక్షించగలిగారని ఆనంద బాష్పాలతో చెప్పడం స్థానికులు ఇప్పటికీ మర్చిపోరు. ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తే 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిన చిన్నారుల ప్రాణాలను సైతం సులువుగా రక్షించవచ్చని చైనా వాసులు నిరూపించినా భారత్లో మాత్రం 100 అడుగుల లోతైన బోరుబావిలో పడుతున్న చిన్నారులను రక్షించలేకపోవడం విచారకరమని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.